హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇప్పటిదాకా మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనమైతే అజిత్ మూవీకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే తెలుగు రిలీజ్ లేదు, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి. సో తమిళ్లోనే చూసాను ఈ మూవీ, సబ్ టైటిల్ వేశారు కాబట్టి సినిమా అయితే అర్థమైంది. కంప్లీట్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ అనమాట. ఇది కంప్లీట్ రిఫరెన్స్లు చాలా ఉన్నాయి. స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్ స్టోరీ లైన్, పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. ఒక గ్యాంగ్స్టర్ కొడుకు కోసం మానేస్తాడు, ఏ ఫ్యామిలీ కోసం మానేస్తాడు, మళ్ళీ గతం వెంటాడుతుంది. సో అదే స్టోరీ లైన్. బట్ ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవి చాలా బాగున్నాయి. అండ్ ఆ రిఫరెన్స్ మెయిన్గా చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. అక్కడ సునీల్ క్యారెక్టర్ కావచ్చు, అర్జున్ దాస్ క్యారెక్టర్ కావచ్చు, విలన్గా ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయింది దీనికి. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది మనకి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అజిత్ పాత మూవీ రిఫరెన్స్లే కాకుండా హాలీవుడ్ రేంజ్ రిఫరెన్స్లు ఉంటాయి. కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో డైరెక్టర్గా అయితే అర్థం కాలేదు, కానీ థాట్ అయితే బాగుంది. మాస్ ఎలివెన్ మాసిగా ఉంటుంది సినిమా. అండ్ నార్మల్ పీపుల్కి ఓకే బాగుంటుంది సినిమా అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపేసుకుంటారు అజిత్ ఫ్యాన్స్ అయితే మాత్రం. ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగున్నా సరే మనకి ఇటువంటి ఎలివేషన్ సీన్స్కి, ఇటువంటి గ్యాంగ్స్టర్ మూవీస్కి మనకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చుంటే కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేది. సో అనిరుద్ధ్ని తీసుకుంటే కనుక మూవీకి ఇంకా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది అనిపించింది. అండ్ ఇంకా సినిమా అన్ని ప్రెడిక్టబుల్ వచ్చేస్తాయి. కొన్ని ట్విస్ట్ లాగా పెట్టరు కానీ ఒకటి ప్రెడిక్టబులే ఉంటాయి. అండ్ స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. ఒక అజిత్కి ఏదైతే సపోర్టింగ్ ఒక పాత హీరోయిన్ ఉండేదో తన కేమియో కూడా ఉంది. అజిత్ పాత సినిమా సాంగ్స్ కానీ పాత రిఫరెన్స్ కానీ చాలా బాగా వాడుకున్నారు. అండ్ తమిళ ఓవర్ యాక్షన్ కొద్దిగా ఉంటుంది సినిమాలో, కొద్దిగా మూవీ దాన్ని బట్టి. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎ వెల్ గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు. ఓకే, అంటే మొన్న లాస్ట్ టైం వచ్చిన అజిత్ త్రిష మూవీ ఏదైతే ఉందో అది ఆ వర్స్ట్ మూవీతో పోలిస్తే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. ఈ అజిత్ త్రిష మూవీ అయితే మాత్రం కంప్లీట్గా అయితే ఓకే గుడ్ మూవీ అన్నట్టు అనిపించింది. అండ్ ఎక్స్పీరియన్స్ ఏం పెట్టుకోవచ్చు, జస్ట్ చూడాలి. ఫన్ రైడ్గా ఉంటుంది అజిత్, ఫన్ అండ్ యాక్షన్ రైడ్గా ఉంటుంది, వెళ్ళి చూసేయచ్చు. అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసి ఏంటంటే మనకి విఎఫ్ఎక్స్ అనేది కొద్దిగా మళ్ళీ డెల్గా అనిపిస్తాయి. యానిమేషన్ సిరీస్ అవన్నీ చాలా బాగున్నాయి కానీ కొంతవరకు బాగుంటాయి. కొన్ని క్లైమాక్స్ షాట్లు వచ్చే విఎఫ్ఎక్స్ మళ్ళీ మనకి ట్రాన్స్ఫార్మర్స్ బొమ్మల్లాగా అనిపిస్తాయి. సో మ్యాక్సిమం గన్లు కార్లతో తెగాడేసుకున్నాడు అజిత్ యాక్షన్ సినిమాలో లాగా. ఓవరాల్గా బాగుంది సినిమా. అండ్ ఇది నా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మీద రివ్యూ. మూవీ రివ్యూ చూసాక మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.